కొన్ని ప్రదేశాలు కేవలం ఆలయాలు కావు. అవి మనసుకు ప్రశాంతతని ఇచ్చే పవిత్ర క్షేత్రాలు. అక్కడ అడుగు పెట్టిన క్షణమే మనసులోని భారమంతా కరిగిపోతుంది. ఓం నమ శివాయ. హైదరాబాద్ నగర హడావిడికి కొద్ది దూరంలో భక్తి, ప్రకృతి, ప్రశాంతత ఈ మూడు ఒకే చోట కలిసిన దివ్యక్షేత్రం సూరారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కనిపిస్తున్న ఈ సొరంగ మార్గం గత 200 సంవత్సరాల క్రితం పిడుగుపడి ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ మార్గానికి మరొక పేరే కైలాసగిరి సొరంగ మార్గం. ఈ మార్గం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నట్లయితే అన్ని పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుహలాంటి దారిలో నడుస్తూ రాళ్ల మధ్యగా ప్రయాణిస్తుంటే అది సాధారణ మార్గం కాదు, పరమశివుని వైపు తీసుకెళ్లే ఆధ్యాత్మిక యాత్రలా అనిపిస్తుంది. ఈ గుహలాంటి దారిలో నడుస్తూ వెళ్ళగా మనకు మొదటిగా దర్శనమిచ్చే మాత కాళికామాత. ఆ మాతను దర్శించుకొని మనం ముందుకు సాగుదాం. భక్తులు విశ్వసించే ఒకే మాట, మనస్ఫూర్తిగా కోరుకుంటే ఉమామహేశ్వరులు ఖాళీ చేతులతో ఎవరినీ పంపరు. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, వివాహ యోగం, సంతాన భాగ్యం, జీవితంలో ప్రశాంతత ఇవన్నీ ప్రసాదించే దైవంగా ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన పేరుంది. కొండపైకి వెళ్ళగానే మొదటిగా మనకు మహాశివునికి నమస్కరిస్తున్నట్లుగా గణనాథుడైతే మనకు దర్శనమిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న ఆ మహాదేవుని విగ్రహం ఆకాశాన్ని తాకేలా నిలిచిన ఆ రూపాన్ని చూసిన క్షణంలో మనకు తెలియకుండానే చేతులు నమస్కారాన్ని జోడిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న మహాంజనేయ స్వామి విగ్రహం భక్తి, బలం, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కొండపై నుంచి కిందకి దిగగానే మనకు మొదటగా అమ్మవారైతే దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని మనం ప్రధాన ఆలయమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వైపు అడుగులు వేద్దాం. ఈ ఆలయంలో అడుగుపెట్టిన క్షణం బయట ప్రపంచంలోని హడావిడి ఒక్కసారిగా దూరమైనట్లు అనిపిస్తుంది. గాలిలో వీచే చల్లని స్పర్శ, ఆలయ గంటల నాదం, ఓం నమ శివాయ అనే పవిత్ర నామస్మరణ ఇవన్నీ మనసుని మరో లోకానికి తీసుకెళ్తాయి. ఈ పవిత్ర క్షేత్రంలో కనిపించే ఈ నాగుల పుట్ట గత 200 సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ నాగుల పుట్ట వద్ద భక్తులు పాలు, పసుపు, కుంకుమ సమర్పిస్తూ కుటుంబ శ్రేయస్సు, సంతాన భాగ్యం, నాగదోష నివారణ కోసం భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ప్రదేశంలో నిలబడిన క్షణం ప్రకృతి మరియు దైవత్వం ఒకటిగా కలిసిన పవిత్ర అనుభూతి కలుగుతుంది.
భక్తితో చేసే ప్రతి ప్రార్థనను నాగదేవతలు ఆలకిస్తారని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మనకు మొదటిగా దర్శనమిచ్చే స్వామి ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని ఈ ఆలయంలో శ్రీ సంకట విమోచన హనుమాన్ అని పిలుస్తారు. భక్తుల కష్టాలను తొలగించి ధైర్యాన్ని, విజయాన్ని ప్రసాదించే దైవం సంకట విమోచన శ్రీ ఆంజనేయ స్వామి. ఈ మహా విగ్రహాన్ని దర్శించిన క్షణమే మనసులోని భయం కరిగిపోతుంది, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. శ్రీరామ నామాన్ని హృదయంలో నింపుకొని భక్తులకు రక్షణగా నిలిచే చిరంజీవి భక్త హనుమంతుడు. శనిదోష నివారణ, ధైర్యం, ఆరోగ్యం, విజయాల కోసం ప్రతిరోజు అనేక మంది భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. స్వామివారి ఎదుట నిలబడి ఒక్కసారి జై శ్రీరామ్ అని పలికితే హృదయమంతా భక్తితో నిండిపోతుంది. సంకటాలను తొలగించే సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి భక్తుడిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్, అంజనీ సుత హనుమాన్ కి జై. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ప్రకృతి తన అందాలను భక్తి రూపంలో పరుచుకున్నట్లు అనిపిస్తుంది. చుట్టూ విరాజిల్లే పచ్చని చెట్లు, చల్లని గాలి స్పర్శ, పక్షుల మధురమైన కిలకిల రావాలు ఇవన్నీ కలిసి మనసుకు చెప్పలేని ప్రశాంతతను అందిస్తాయి. ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి దారి ఎన్నో సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్రకు సాక్షిగా నిలిచాయి. ఈ పవిత్ర వాతావరణంలో నడుస్తుంటే కాలమే కాసేపు ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో కొలువైన ఈ దివ్యక్షేత్రం భక్తికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక అనుభూతికి ఒక చిరునామా. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు దేవుని దర్శనంతో పాటు ప్రకృతి ప్రసాదించే ప్రశాంతతను కూడా తన హృదయంలో నింపుకొని వెళ్తాడు. ఇక్కడ శివుడు మాత్రమే కాదు, ఆయనతో పాటు జగజ్జనని పార్వతీదేవి, శ్రీ ఉమామహేశ్వరులుగా భక్తులకు దర్శనమిస్తారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం వేలాది దీపాలతో వెలుగుతుంది. ఓం నమః శివాయ నామస్మరణతో ఈ ప్రాంగణమంతా శివమయంగా మారిపోతుంది. ఇక్కడ జరిగే అభిషేకాలు, రుద్రపారాయణాలు, హారతుల దివ్యకాంతి ప్రతి భక్తుని హృదయంలో చెరగని అనుభూతిని మిగులుస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి పరమశివుని ఆశీస్సులు పొందండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.